క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మన ఉన్నతమైన పిలుపు కీర్తనలు 89వ అధ్యాయము 15వ వచనంలో శృంగధనులు నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. మనము దేవుణ్ణి ఆరాధించడానికి సృష్టించబడ్డాము. ఇదే మన అత్యున్నతమైన పిలుపు, మన ప్రథమ వృత్తి. మిగతావన్నీ ఇక్కడి నుండే ఉద్భవిస్తాయి. మంచి తల్లిదండ్రులు కావాలనుకుంటున్నారా? దేవుడిని ఆరాధించండి. మీ జీవిత భాగస్వామిని మీ హృదయపూర్వకంగా ప్రేమించాలనుకుంటున్నారా? దేవుణ్ణి ఆరాధించండి. నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? దేవుణ్ణి ఆరాధించండి. మనము దేవుణ్ణి ఆత్మతో మరియు సత్యముతో నిజంగా ఆరాధించినప్పుడు మిగతావన్నీ సరైన మార్గంలోకి వస్తాయి. మన పాపాలు క్షమించబడి సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధికి రావడంలో ఏదో ఉంది. మనము ఆయన ప్రేమకు అర్హులము కాదని, ఆయన మనల్ని బేషరతుగా ప్రేమిస్తాడని, అది మనల్ని విధేయులుగా చేస్తుందని, జీవితాన్ని మరియు ఆయన మనకు ఇచ్చే ప్రతి దానిని మనము అభినందించేలా చేస్తుందని పూర్తిగా తెలుసుకుంటాము. ఆయన ఉన్నవాడు, ఆయన ప్రేమగలవాడు, దయగలవాడు, శక్తిమంతుడు, మహిమాన్వితుడు మరియు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ఆరాధించడం వలన మనల్ని మన నుండి మరియు ఈ జీవితంలో మన ఆసక్తిని బయటికి తీస్తుంది. ఇది మన ఆత్మకు పునరుద్ధరిస్తుంది, మన దృష్టిని తిరిగి అమర్చుతుంది మరియు మన హృదయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజే దేవుని ముందు ఆరాధనలో సమయం గడపండి. ఒక్క క్షణం బిజీగా ఉండడం ఆపి ఆయన ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయనను ఆరాధించండి, ఆయనను ప్రేమించండి మరియు ఆయనను ఆరాధించండి. మీరు అలా చేసినప్పుడు మీరు మీ నిజమైన స్వభావాన్ని మరియు మీ హృదయం వెతుకుతున్న దేవునితో సంబంధాన్ని గ్రహిస్తారు. ఆమెన్. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.